ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం పట్టణం గాంధీ మున్సిపల్ పార్క్ వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ స్వతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్తని. భారత పార్లమెంట్ లో దాదాపు 40 ఏళ్లు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించారని, 1946లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడిగా కూడా పాల్గొన్నారని అన్నారు. 1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో జగజీవన్ రామ్ భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారన్నారు. 1967-70 కాలంలో కేంద్ర ఆహార వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా నడిపారన్నారు. భారతదేశంలో సుదీర్ఘకాలం కేబినెట్ మంత్రిగా రికార్డు ఇతనికే సొంతమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణాధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా, మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ హాసిం వలి, మార్కాపురం నియోజకవర్గ కేకేసీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి వర్యులు మరియు భారతదేశ స్వతంత్ర సమర యోధులు డాక్టర్ జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణం గాంధీ పార్క్ వద్ద ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, బాబు జగజీవన్ రామ్ అంటే భారతదేశ స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి ఆ మహానాయకుడు. అదేవిధంగా మన నెహ్రూ గారి 1946లో క్యాబినెట్లో ఆయనకు అతి పిన్న వయస్కుడైనటువంటి జగజీవన్ రామ్ గారికి కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయనకు నియమించడం జరిగింది. అదేవిధంగా 1952 సాధారణ ఎన్నికల నుంచి 1976 వరకు ఆయన మన పార్లమెంట్కు సంబంధించినటువంటి కంటిన్యూగా వాళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడం జరిగింది. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే అత్యధిక సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఆయన పదవులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జగజీవన్ రామ్ గారు మనకు చెప్పదలుచుకుంటే 1971లో మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆ యుద్ధ సమయంలో కూడా జగజీవన్ రామ్ మన భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా వాళ్ళు విధుల్లో ఉన్నారు. అదే సమయంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆ తూర్పు పాకిస్తాన్ భూభాగాన్ని బంగ్లాదేశ్ రూపంలో ఏర్పడటం జరిగింది. అదేవిధంగా మనం గమనిస్తే 1970-76 ఆ సమయంలో మన జగజీవన్ రామ్ గారు మన వ్యవసాయ మంత్రిగా కూడా వారి సమయంలో కొనసాగడం జరిగింది. అదేవిధంగా వారి సమయంలో హరిత విప్లవం వల్ల భారతదేశంలో రైతాంగానికి ఎలా అభివృద్ధి చెందిందో మనకందరికీ తెలిసిందే. ఆ మహానాయకుడు ఈరోజు 118వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.